అందరికీ నమస్కారం అండి. నేను మీ గండ్రకోట దుర్గాప్రసాద్, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు నల్లగరి మండలం. ఇప్పుడే మనం తాజాగా చూస్తున్నాం, గుంటూరు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన నిరాశనలో భాగంగా అంబటి రాంబాబు అనే ఒక సన్నాసి ఒక నీచమైన బతుకు దిగజారి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అసభ్యకరంగా బూతులతో మాట్లాడమే కాకుండా మన నాయకుడి తల్లి గారిని ఉద్దేశించి ఆయన అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి, ఇదేనా మీ నాయకుడికి నువ్వు నేర్పిన గుణపాఠం? ఇలాంటి నాయకుల ద్వారా నువ్వు పార్టీ నడిపించేది? ఇలాంటి ఒక సన్నాసులను పెట్టుకుని నువ్వు పార్టీని ఒక నాయకత్వంతో నడిపిస్తున్నావంటే నీకే సిగ్గుచేటది. దీనికి తక్షణమే మా నాయకుడు చంద్రబాబు గారికి అలాగే మా కార్యకర్తలకు కూడా ఈ అంబటి రాంబాబు అనే ఒక సన్నాసి చేత మీరు తక్షణమే క్షమాపణ చెప్పించాలని కోరుకున్నాం. లేకపోతే దీని పని చాలా ఘోరంగా ఉంటది. మా నాయకుడు అప్పుడే చెప్పారు, ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ మా సొంత పార్టీ నాయకులైనా కానీ పదజాలం బూతులు మాట్లాడినా అసభ్యకరంగా మాట్లాడిన మహిళలని అవమానించిన ఎవరిని సహించేది లేదని, అలాంటిది ఒక మంత్రి క్యాడర్ లో చేసి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉంటూ కూడా మా నాయకుడు చంద్రబాబు గారిని ఒక ముఖ్యమంత్రి వర్యుని అలా అసభ్యకంగా మాట్లాడడం చాలా తప్పది. కావున దీన్ని తక్షణమే మీ నాయకుడితో మీరు క్షమాపణ చెప్పించాలని కోరుకుంటున్నాం.